హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకొని ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచమంతా సాంకేతిక విజ్ఞానంతోనే నడుస్తోంది. ప్రపంచ పురోభివృద్ధిలో భాగమవుతున్న విజ్ఞానం మాటున ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో ఆలోచనలు అన్ని విశ్వ ప్రగతిని కాంక్షించేవే అని మేధావులు భావిస్తున్నారు. కానీ విజ్ఞానం మాటున జరిగే ఆవిష్కరణలో మానవాళికి ఉపయోగం ఎంత ఉంటుందో అంతకు మించి ప్రమాదం కూడా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటికే చాలా ఆవిష్కరణలు నిరూపించాయి. ఓ విధంగా మానవ జీవన శైలిని, సమాజ పోకడల్ని పూర్తిగా మార్చివేసే ఆధునిక సాంకేతిక విజ్ఞానం మనిషిని మేధావిగా చేస్తుందా, లేదా మనిషికి అసలు ధైర్యంగా బ్రతికే స్వేచ్ఛ లేకుండా చేస్తుందా? అంటే కొంతమంది మేధావిని చేస్తుంది అంటే, చాలా మంది మాత్రం మనిషికి ధైర్యంగా బ్రతికే స్వేచ్ఛ లేకుండా చేస్తుంది అని అంటారు. అంతలా విజ్ఞానం మాటున జడలు విప్పి సాంకేతిక భూతంగా మానవాళిని భయపెడుతూ, మానవ మనుగడని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు మనిషికి ఛాలెంజ్ విసురుతోంది. అయితే ఈ విజ్ఞానం మాటున జరిగే ఆవిష్కరణలన్నీ కూడా మానవ మేధస్సు నుంచే వస్తున్నాయి. ఇప్పుడు అలాగే మానవ మేధస్సు నుంచి ఆవిష్కరించబడి ప్రపంచాన్ని భయపెడుతున్న కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అది మానవాళికి ఎందుకు ప్రమాదకరం? అయినా మానవుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎందుకు అంతగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి పితామహుడుగా జాన్ మెక్ కార్తీ అనే శాస్త్రవేత్త గురించి చెబుతారు. ఇక కృత్రిమ మేధస్సు అంటే మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ డిజైన్ చేయబడిన ఆలోచన సామర్థ్యం అని తెలుస్తోంది. దీనిని 1957లో మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానంలో అతి గొప్ప ఆవిష్కరణగా కంప్యూటర్ అని ప్రపంచమంతా విశ్వసిస్తుంది. ఈ కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి సాంకేతిక విజ్ఞానంలో ప్రగతి బాటలు పడ్డాయి. కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త ఉద్యమానికి ఈ కంప్యూటర్ తెరతీసింది. అంతవరకు పేపర్స్కి పరిమితమైన చిట్టాపద్దులన్నీ చిప్స్లోకొచ్చి చేరిపోయాయి. ఇక వ్యాపార సామ్రాజ్యంలో అన్ని సంస్థల డేటాలు కంప్యూటర్స్లోకి ప్రవేశించేశాయి. పేపర్పై ఉండే లెక్కలు కాస్త డేటా రూపంలో డిస్క్లోకి వచ్చేసాయి. ఇక అప్పటి నుంచి సాంకేతిక విజ్ఞానం పరుగులు పెడుతోంది. ఎన్నో ఆవిష్కరణలు, ప్రపంచంలో కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు దొరికిన గొప్ప సాధనంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉపయోగపడింది. దీంతో చిట్టాలు రాసే అకౌంటెంట్స్కి పనిపోయింది. పద్దులు రాసే ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. ఆ తర్వాత విద్యా విధానంలో సరికొత్త మార్పులకి ఈ సాంకేతిక విజ్ఞానం బాటలు వేసింది. కంప్యూటర్కి అవసరమైన కృత్రిమ మేధస్సుని మనిషి నేర్చుకుంటేనే ఉద్యోగాలు దొరికేది. అలా సాఫ్ట్వేర్ రంగం విస్తరించింది. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఈ సాఫ్ట్వేర్ రంగం వెళ్ళిపోయింది. సాఫ్ట్వేర్ చదువులు చదివే వరకు పెద్ద జీతాలు ఇచ్చే ఉద్యోగాలు రావటం మొదలయ్యాయి. అయితే మేధావులు ఇంకా తమ మేధస్సుకి పదును పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడే భౌతిక శాస్త్రాన్ని, అలాగే మానవ మేధస్సు చేసే పనులన్నీ మనిషి సాయం లేకుండా మిషన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మేధావులకు వచ్చింది. అప్పుడే సైన్స్, ఇంజనీరింగ్ కలయికతో కృత్రిమ మేధస్సు పుట్టుకొచ్చింది. ఇంతకాలం కంప్యూటర్లు వాటికి ఇచ్చిన ప్రోగ్రాంల ఆధారంగా పనిచేస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ని ఆపరేట్ చేయడానికి ఇంజనీర్స్ ఉన్నారు. అయితే ఇంజనీర్ సాయం లేకుండా స్వతహాగా ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపించగలిగే సామర్థ్యం వాటికి అందిస్తే ఎలా ఉంటుంది అని మేధావులు ప్రయోగాలు చేసి సరికొత్త ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ప్రపంచంలోకి విడిచిపెట్టారు. అలా రోబోటిక్ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటి నుంచి హ్యూమనాయిడ్ రోబోలు సృష్టికి కూడా మార్గం సిద్ధమైంది. మనిషి మెదడు పనితీరును అధ్యయనం చేసి అచ్చం అలాగే పనిచేసేలా సాఫ్ట్వేర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాటి నుంచి హ్యూమనాయిడ్ రోబోలు సృష్టికి కూడా మార్గం సిద్ధమైంది. మనిషి మెదడు పనితీరును అధ్యయనం చేసి అచ్చం అలాగే పనిచేసేలా సాఫ్ట్వేర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, న్యూరాన్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, సోషియాలజీ, ఫిలాసఫీల కలయికతో కృత్రిమ మేధస్సు రూపుదిద్దుకుంటోంది. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే పలు రంగాల్లో వినియోగిస్తున్నారు. ఇప్పటికే సిరి, గూగుల్ అసిస్టెంట్ తదితర డిజిటల్ యాప్స్ ద్వారా సెల్ ఫోన్ వాడే మన మనసుల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ వివరాలని, బ్రౌజింగ్ చరిత్రని విశ్లేషించుకుని అమెజాన్ మన అభిరుచుల్ని, అవసరాల్ని అంచనా వేస్తోంది. ఆ ప్రకారంగానే మనకిష్టమైన పుస్తకాలని, నచ్చే దుస్తులని యాడ్ల రూపంలో మనకి రికమెండ్ చేస్తోంది. ఇదంతా కృత్రిమ మేధస్సు యొక్క ఫలితమే.
ప్రతి మనిషి మెదడులో కొన్ని వందల కోట్ల న్యూరాన్లు అని పిలువబడే కణాలుంటాయి. భవిష్యత్తులో నానో టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కనుక అప్పుడు మనిషి మెదడులోని న్యూరాన్ల స్థానంలో నానోబోట్లు, నానో రోబోట్లు, అవి మన రక్త కణాల కంటే చాలా చిన్నవే, అమర్చి మనిషి ఆలోచనలు కాపీ చేయొచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రఖ్యాత ప్రొఫెసర్ అయిన రే కుర్జ్వీల్ అంటున్నారు. తద్వారా మొత్తం మానవ మేధస్సును జ్ఞాపకాలతో సహా కంప్యూటర్ మెమరీలోకి కాపీ చేయొచ్చని, అప్పుడు భౌతిక శరీరంతో పని లేదని, మేధస్సుకు మరణం ఉండదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కృత్రిమ శరీరాన్ని తయారు చేసుకుని అందులోకి కంప్యూటర్ మెమరీలోని మేధస్సును కాపీ చేయొచ్చని ఆయన వాదన. పైగా ఇట్లా కాపీ చేసిన మానవ మేధస్సులను ఏకం చేసి ఒక మహామేధస్సుకు ఆవిష్కరణ త్వరలో జరగబోతోందని అంటున్నారు రే కుర్జ్వీల్. ఒక వ్యక్తి జీవిత అనుభవాలను, అభిప్రాయాలు, ఆలోచన తీరును, సంబంధాలు, సోషల్ మీడియాలో పోస్టులు, స్నేహితుల బర్త్డేలు, ఇలా అన్ని విషయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. వేర్వేరు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి పెట్టిన పోస్టులు, కామెంట్లు, లైక్లు వంటి విషయాల ఆధారంగా అతని అభిప్రాయాలను, ఆలోచన విధానాన్ని అంచనా వేస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తనంతట తానే సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తుంది. ఉదాహరణకు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన రోజుల్ని గుర్తు చేస్తూ ఫోటోలతో ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెడుతుంది. స్నేహితుల పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ జరిపే చర్చల్లో పాల్గొంటుంది. ఇలా బతికున్న వ్యక్తిలాగే అతని తరపున సోషల్ మీడియాలో వివిధ రకాల పనులు చేస్తూ ఎప్పుడూ టచ్లో ఉంటుంది ఈ డిజిటల్ అవతార్. ఇప్పుడు ఫేస్బుక్ చూసుకుంటే యూజర్తో సంబంధం లేకుండా అతనికి సంబంధించిన అప్డేట్స్ని ఒక వీడియో రెడీ చేసి ఫ్రెండ్స్కి పంపించడం, ఇంకా బర్త్డేని గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ అందరికీ బర్త్డే విషెస్ చెయ్యమని మెసేజ్ పాస్ చేస్తూ ఉండటం చూస్తున్నాం. ఇదంతా కృత్రిమ మేధస్సు ప్రభావంతోనే జరుగుతుంది. అంటే ఇప్పటికే కృత్రిమ మేధస్సు మన ఇంట్లోకి యాప్స్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ వచ్చి మనల్ని అనుసరిస్తూ మనకి తెలియకుండానే మనల్ని హైజాక్ చేసేసింది. భారత బ్యాంకింగ్కు సంబంధించి సిటీ యూనియన్ బ్యాంక్ తొలిసారి రోబో సేవలను వినియోగంలోకి తెచ్చింది. లక్ష్మిగా పేర్కొనే ఈ రోబో ఖాతాదారులకు బ్యాలెన్స్, రుణాలపై వడ్డీ రేట్లు, ఇతరత్ర వివరాలను అందిస్తోంది. ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ప్రస్తుతం ఇది 125 రకాల సందేహాలకు సమాధానాలు ఇస్తోంది. గోప్యత పాటించాల్సిన అంశాలను తెరపై మాత్రమే చూపిస్తుంది. రోబోలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించాలని భావిస్తున్నారు. అదే జరిగితే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది భవిష్యత్తులో రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దీనికి ఎంతో దూరం లేదు. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా తొలిసారి ఒక మహిళా రోబోకు పౌరసత్వం కల్పించింది. కృత్రిమ మేధస్సుతో ప్రాణం పోసుకున్న సోఫియా అనే రోబో రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సదస్సులో తనకు తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది. శాంతియుత ప్రపంచమే తన ధ్యేయం అని చెప్తున్న సోఫియా మనుషుల్లానే రకరకాల హావభావాలను పలికించగలదు. ఇప్పటికీ మనుషుల భావాల్ని మాత్రమే చూపించే రోబోకి మనుషుల భావోద్వేగాల్ని కూడా న్యూరో సైన్స్ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తే అప్పుడు తనకు తానుగా ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవడం చేస్తోంది. అదే జరిగితే మంచి చెడులకి తేడా తీరని రోబో మనిషిని ఖచ్చితంగా శాసించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మానవాళి మీద ఆధిపత్యం చూపించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. శంకర్ రోబో సినిమాలో చూపినట్లు రోబోల సమాజం నుంచి మనిషి తనని తాను రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త దివంగత స్టీఫెన్ హాకింగ్తో పాటు టెల్సా సీఈఓ ఎలన్ మస్క్, యాపిల్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నిక్ యంత్రాల నియంత్రణను కృత్రిమ మేధస్సుకు వదిలిపెడితే మానవాళికి ముప్పు కలుగుతుందని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇక ఈ కృత్రిమ మేధస్సు మానవ ప్రపంచంలోకి వస్తే ఐటీ రంగం, బ్యాంకింగ్, కార్మిక రంగంలో లక్షల నుంచి కోట్ల సంఖ్యలో అన్ని దేశాల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఉపాధి రంగంలో ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువైపోతుంది. వందల మంది చేసే పనిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసేయొచ్చు. అయితే కృత్రిమ మేధస్సుని సరైన పంథాలో మానవ మేధస్సు నియంత్రణలో ఉంచుకుంటే కొత్త రకం ఉపాధి పుట్టుకొస్తుంది. అలా కొత్త రకం ఉద్యోగాలు సృష్టించబడతాయి.
అయితే కృత్రిమ మేధస్సు వలన మెజారిటీ స్థాయిలో మానవాళికి ప్రమాదకరమనే చెప్పాలి. సో ఇది ఈ మానవ మేధస్సు సృష్టించిన కృత్రిమ మేధస్సు గురించి ఆసక్తికరమైన కథనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Base.